హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్తను ప్రకటించిన ప్రభుత్వం. రాత్రికి రాత్రే సంచలన ఉత్తర్వులు జారీ. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రస్తుతం ఒక అత్యంత సంతోషకరమైన మరియు ఊరటనిచ్చే అద్భుతమైన వార్తను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు ఎంతో కాలంగా దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ నిరీక్షణకు తెరదించుతూ ప్రభుత్వం రాత్రికి రాత్రి అత్యంత కీలకమైన మరియు సంచలన ఉత్తర్వులను జారీ చేయడం ద్వారా పరిపాలనలో తన వేగాన్ని చాటుకుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మధురమైన తీపి కబురును అందించడమే కాకుండా వారి హక్కులను కాపాడటంలో తాము ఎప్పుడూ ముందుంటామని మరోసారి నిరూపించుకుంది. గతంలోనే దసరా మరియు సంక్రాంతి వంటి ప్రధాన పండుగల సందర్భంగా ఉద్యోగుల మనోభావాలను గౌరవిస్తూ భారీ వరాలను ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మరో గొప్ప వరాన్ని కూడా వారి ఖాతాలో వేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేతమైన మరియు సానుకూల నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది ఉద్యోగ కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. మరియు వారిలో ఒక కొత్త ఉత్సాహం నిండింది. ముఖ్యంగా ఉద్యోగ వర్గాల్లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ ప్రమోషన్‌లు మరియు బదిలీల వంటి అత్యంత సున్నితమైన అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేస్తూ కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను లోతుగా పరిశీలిస్తే ప్రభుత్వం ఉద్యోగుల కెరీర్ వృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించి ఏప్రిల్ మరియు మే నెలల్లోనే బదిలీలు మరియు పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లుగా అధికారికంగా వెల్లడించారు. సాధారణంగా విద్యా సంవత్సరం ముగిసే సమయానికి ఇవి జరిగితే ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం ఈ కాలాన్ని ఎంచుకుంది. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో ప్రభుత్వం మరియు విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన సుదీర్ఘ సమావేశంలో అనేక కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ఈ సమావేశంలో అధికారులు వెల్లడించిన మరో సంచలన విషయం ఏమిటంటే ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అభ్యర్థనలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్‌ను వచ్చే నెలలోనే విడుదల చేయబోతున్నారు. మెగా డిఎస్సి ప్రకటనతో పాటుగా ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా ఖాళీ అయ్యే స్థానాలను కూడా సమర్థవంతంగా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఎక్కడెక్కడ ఖాళీలున్నాయో గుర్తించి వాటిని భర్తీ చేయడానికి అవసరమైన సమగ్ర ప్రతిపాదనను పంపాలని విద్యాశాఖ ఇప్పటికే క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న ఈ అడుగు విద్యా రంగంలో పెను మార్పులకు నాంది పలుకుతుంది. అంతేకాకుండా గతంలో వేసవి సెలవుల సమయంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు పాఠశాలల్లో లేదా ఇతర సంబంధిత పనులలో పాల్గొని పనిచేసినటువంటి ఉపాధ్యాయుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించింది. అటువంటి ఉపాధ్యాయులకు వారు పనిచేసిన కాలానికి బదులుగా అర్జిత సెలవులను మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వారిలో ఆనందాన్ని నింపింది. ఈ అర్జిత సెలవులకు సంబంధించి ఒక అధికారిక ఉత్తర్వు జీవోను మరో వారం రోజుల్లోనే విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు హామీ ఇచ్చారు. ఇక పాఠశాలల్లో విద్యా బోధనకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు రెగ్యులర్ ఉపాధ్యాయ పోస్టులు పూర్తిగా భర్తీ అయ్యే వరకు క్లస్టర్ టీచర్లు కేటాయించిన పాఠశాలల్లోనే కొనసాగుతూ విద్యా బోధన చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది. ఉపాధ్యాయ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో పారదర్శకత కోసం మరియు సీనియారిటీని గౌరవించేందుకు గతంలో ఉన్న పాత పాయింట్ల విధానాన్ని పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడం విశేషం. దీనివల్ల చాలా కాలంగా ఒకే చోట పనిచేస్తున్న వారికి మరియు సీనియర్లకు న్యాయం జరుగుతుంది. ఇకపోతే ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మరియు వాటిని పరిష్కరించుకునేందుకు వీలుగా ఇక నుంచి ప్రతి వారం ఉపాధ్యాయ సంఘాలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. ఒకవేళ ఉపాధ్యాయ వేతనాలకు సంబంధించి ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా బకాయిలు ఉంటే వాటిని యుద్ధ ప్రాతిపదికన వెంటనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చింది. ఇక పదోన్నతుల విషయానికొస్తే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ ప్రమోషన్‌లు విషయంలో ఎస్‌జిటిలకు మరియు ఇతర క్యాడర్లకు మధ్య ఉన్న నిష్పత్తిపై ఒక చర్చ నడుస్తోంది.
ప్రభుత్వం మొదట 30:70 నిష్పత్తిలో పదోన్నతులు కల్పించాలని ప్రతిపాదించగా, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాత్రం తమకు మరింత న్యాయం జరిగేలాగా 70:30 నిష్పత్తిని అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించినటువంటి విద్యాశాఖ ఆ మేరకు నిబంధనను సవరించి మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న డీఏను ప్రకటించడం ద్వారా ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కల్పించడమే కాకుండా, గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన అనేక పెండింగ్ బిల్లులను కూడా క్లియర్ చేస్తూ వస్తోంది. ఒకవైపు కొత్త ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తూనే, మరోవైపు ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల ప్రమోషన్‌లు మరియు బదిలీల ప్రక్రియను చేపట్టడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగ వర్గాల హృదయాలను గెలుచుకుంటోంది. ఈ తాజా నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులందరిలో ఒక ఒక రకమైన ధీమా మరియు నమ్మకం ఏర్పడింది. ప్రభుత్వం తీసుకుంటున్న ఇటువంటి సానుకూల చర్యలు భవిష్యత్తులో ఉద్యోగుల పనితీరును మరింత మెరుగుపరుస్తాయని, మరియు రాష్ట్ర అభివృద్ధిలో వారు మరింత క్రియాశీలకంగా పాల్గొంటారని ఆశిద్దాము.